మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హెర్నియాకి వేరే రకమైన ట్రీట్మెంట్ ఏమి లేదు. ఓన్లీ ఒకటే ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ చేయించుకోవాలి. సో ఇంతకుముందు రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి హెర్నియా చేయడానికి. అసలు హెర్నియా ఆపరేషన్ ముందు అసలు ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అలా వదిలేస్తే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెర్నియాకి వల్ల నేను చెప్పిన కాంప్లికేషన్ లేకపోతే అన్కాంప్లికేటెడ్ హెర్నియాకి రావడానికి ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు బయటకు వస్తుంది, ప్రెషర్ తగ్గినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో నుంచినప్పుడు బయటకు వస్తుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా అయినంతసేపు ఏమాత్రం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే ఒకసారి హెర్నియా అక్కడ బయటకు వచ్చి అలా ఉండిపోతుందో, వెనకాల అక్కడ ఉండిపోతుందో దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. ఆ ఇర్రెడ్యూసిబుల్ హెర్నియాకి ఒకవేళ తర్వాత రక్త ప్రసారం తగ్గిపోతే నెమ్మదిగా అది లోపలికి వెళ్ళకపోతే అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అవుతుంది. రక్త ప్రసారం తగ్గిపోతే అది స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం. ఈ ఒక్కో సీక్వెన్స్ బట్టి ప్రాబ్లమ్స్ బట్టి అబ్స్ట్రక్టెడ్ హెర్నియా, ఇన్కార్సరేటెడ్ హెర్నియా, స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం. ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట. ఇవి కనుక జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. స్ట్రాంగులేటెడ్ హెర్నియా అయితే వితిన్ ఫ్యూ అవర్స్లో చేసేయాలి. అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అయితే వీలైన తొందరలో చేయాలి. సో ఆపరేషన్ అనేది కంపల్సరీ. సో ఏం ఆపరేషన్ చేస్తాం, ఎలా చేస్తాం? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆపరేషన్ అనేది లాప్రోస్కోపిక్ విధానం ద్వారా చేయొచ్చు. ఇంతకుముందు హెర్నియా ఆపరేషన్స్ అనేవి చాలా కట్ చేసి ఎక్కడే హెర్నియా వస్తే అక్కడ గ్రోయిన్ హెర్నియాస్ అంటే మొలలో వచ్చే హెర్నియాస్ ఒక 7-8 సెంటీమీటర్స్ కట్ చేయటం, లేకపోతే ఎక్కడైతే అబ్డౌన్ మీద ఇన్సెషనల్ హెర్నియాస్ అంటాం ఆపరేషన్ తర్వాత వచ్చిన హెర్నియాలు పైనుంచి వరకు కట్ చేయటం. వీటిని కట్ చేసి ఏవైతే బయటకు వచ్చిన ఆర్గాన్స్ అన్ని లోపలికి పెట్టి ఆ మజిల్స్ పైన కుట్టేసి ఆ పైన ఇంకో మెష్ వేస్తాం. ఈ మెష్ ఏంటంటే ఆర్టిఫిషియల్ నెట్ లాంటిది, ఆర్టిఫిషియల్ మెష్ చేసి దీనికోసం ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇది వేసి సర్జరీ చేస్తామన్నమాట. దీన్ని ఓపెన్ విధానం అంటాం. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వూండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వూండ్ ఇన్ఫెక్షన్స్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఆపరేషన్ తర్వాత నొప్పి కానీ, లేదా బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ తొందరగా వాళ్ళ పనిలోకి వెళ్ళటం కానీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. సో రీసెంట్ టెక్నాలజీ ఏంటంటే మొత్తం అంతా రీసెంట్ టెక్నాలజీ అంటే ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఉన్నది. ఇది లాప్రోస్కోపిక్ విధానం ద్వారా చేయొచ్చు. అంటే చిన్న కన్నాలు పెట్టి ఏ రకమైన హెర్నియా అయినా ఇది ఇలా చేయొచ్చు. చిన్న కన్నాలు పెట్టి 3-4 కన్నాలు పెట్టి ఒకటేమో 10 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ ఉంటుంది, మిగతా 5 మిల్లీమీటర్స్ 1/2 సెంటీమీటర్ ఉంటుంది. ఇక 3 కన్నాలు పెట్టి లాప్రోస్కోపిక్ విధానం ద్వారా కెమెరా విధానం వాడి మనం హెర్నియా చేయొచ్చు, ఈ హెర్నియా ఆపరేషన్ చేయొచ్చు. సో ఆపరేషన్ మనం ఓపెన్ ఆపరేషన్ చేసినా లాప్రోస్కోపిక్ విధానం చేసినా ఒకటే, అంటే మెష్ హెర్నియా రెడ్యూస్ చేయటం, ఒక మెష్ వాడటం, మళ్ళీ క్లోజ్ చేయటం. సో కాకపోతే ఏంటంటే ఓపెన్ ఆపరేషన్కి లాప్రోస్కోపిక్కి మెయిన్ అడ్వాంటేజ్ ఇందాక చెప్పినట్టు లాప్రోస్కోపిక్ విధానంలో పెయిన్ తక్కువ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఆపరేషన్ నుంచి హాస్పిటల్ నుంచి తొందరగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో వూండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ వూండ్కి ఇన్ఫెక్షన్స్ అనేది కూడా లాప్రోస్కోపిక్ విధానం ద్వారా, ఎందుకంటే కట్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలాగ వూండ్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో హెర్నియా మళ్ళీ తిరిగి రావచ్చా? ఆపరేషన్ సరిగ్గా కరెక్ట్గా చేస్తే హెర్నియా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, కాకపోతే ఛాన్సెస్ 0 కాదు. ఎప్పుడైనా హెర్నియా వచ్చిందంటే ఆల్రెడీ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, దెర్ ఇస్ వీక్నెస్ ఇన్ ద మజిల్స్. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. సో కొల్లాజన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 5% కంటే ఎక్కువ ఉండకూడదు కరెక్ట్గా ఆపరేషన్ చేస్తే. సో ఈ లాప్రోస్కోపిక్ విధానం ద్వారా గ్రోయిన్ హెర్నియాస్ అంటే మనం 2 టైప్స్ అంటాం, ఫెమరల్ హెర్నియా అంటాం, లేకపోతే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఇది లాప్రోస్కోపిక్ విధానం ద్వారా చేయొచ్చు. ఆ తర్వాత లేకపోతే ఇన్సిషనల్ హెర్నియాస్ చెప్పినట్టంటే అది కూడా 3 కన్నాలు ఫ్లాంక్లో పెట్టి మెష్ కడుపు లోపల పెడతామన్నమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాప్రోస్కోపిక్ ఇన్సిషనల్ హెర్నియాస్ అంటే వెంట్రల్ హెర్నియాస్ అంటాం. ద మెయిన్ ప్రాబ్లం ఒకటి ఏంటంటే కాస్ట్కి వచ్చేటికి దీనికి స్పెషల్ మెష్ వాడాలి. ఓపెన్ మెథడ్లో ఏంటంటే మజిల్ పైన మనం మెష్ పెడుతున్నాం, లాప్రోస్కోపిక్ ద్వారా ఏంటంటే మజిల్ కింద మెష్ పెడుతున్నాం. సో మజిల్ కింద మెష్ పెట్టినప్పుడు ఈ మెష్ ఇంటెస్టైన్స్తో కంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇంటెస్టైన్స్కి దీనికి కనెక్షన్స్ ఫిస్టులాస్ అంటాం, కనెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు ఈ మెష్కి ఒక స్పెషల్ కోటెడ్ మెటీరియల్ వస్తుంది. ఈ కోటెడ్ మెటీరియల్ రావటం వల్ల దీని స్పెషల్ మెష్ అంటాం, దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో
సో లాప్రోస్కోపిక్ ఇన్సెషన్ హెర్నియా ద్వారా వాళ్ళ వాడుతున్నట్టు ఓన్లీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మెష్ వల్ల మిగతావన్నీ కూడా అడ్వాంటేజెస్ ఓపెన్ ఆపరేషన్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్ని అడ్వాంటేజెస్ లాప్రోస్కోపిక్ విధానం ద్వారా ఉన్నాయి. సో ఎక్సెప్ట్ అఫోర్డబుల్ పేషెంట్స్ అందరికీ కూడా ద బెస్ట్ వే టు ట్రీట్ ఈజ్ ఓన్లీ బై లాప్రోస్కోపిక్ మెథడ్. సో తిరిగి హెర్నియా వచ్చే అవకాశం ఇలా చేస్తే తక్కువ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం లాప్రోస్కోపిక్ మెష్ని స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేయాలి. సో బేసిక్గా ఏంటంటే చెప్పదలిచింది కాస్ట్ ఫ్యాక్టర్ తప్పితే మిగతా ఫ్యాక్టర్స్ ఏమి ప్రాబ్లమ్స్ అనేవి లేవు హెర్నియాకి. చూశారు కదా, ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఈ డాక్టర్ ఎన్జీఆర్లో మరో బ్రేక్ తీసుకుందాం.